హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి వ్లాగ్స్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈవినింగు ఏమైనా తినాలి అని అనుకుంటే ఫ్రిడ్జ్‌లో చూస్తే ఒక బ్రోకలీ ఉంది. బ్రోకలీతో సూప్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పి ట్రై చేశాను. ఫస్ట్ టైం చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ సూపు వెయిట్ లాస్ కూడా బాగా పనికొస్తుంది. బ్రోకలీతో సూప్ చేయనా అని చెప్పి మా పాపకి అడిగితే చెయ్యి అంది. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ అయితే బ్రోకలీని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి. ఎందుకంటే అది చాలా రోజులు అయిపోయింది, అందుకే కలర్ అలా ఉంది. ఈ బ్రోకలీని అయితే కాడలు అవి తీసేసి ఈ బ్రోకలీ చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కనైతే ఉంచుకోవాలి. ఒక 4 వెల్లుల్లిపాయలు కూడా ఒలుచుకుని ఉంచుకోండి. తర్వాత ఒక బాండీ పెట్టి అందులో కొంచెం బటర్ వేయండి. బటర్ మెల్ట్ అయిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేసి బాగా అయితే వేగనివ్వాలి. ఒకసారి నార్మల్గా వేగితే చాలు, బాగా ఎర్రగా ఏమక్కర్లేదు. ఇలా వేగిన తర్వాత ఒక 6 ఎల్లుల్లిపాయలు అయితే పొట్టు తీసేసి అందులో అయితే ఒకసారి అయితే వేగనివ్వాలి. ఈ 2 కొంచెం వేగిన తర్వాత బ్రోకలీ ఉంటుంది కదా, బ్రోకలీ కూడా అందులో వేయాలి. సూపు థిక్నెస్ కోసం అందరూ కార్న్‌ఫ్లోర్ వాడతారు కదా, కార్న్‌ఫ్లోర్ అయితే వాడడం మంచిది కాదు. అందుకే నేను ఒక బంగాళదుంప పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి అందులో వేసి ఒకసారి అయితే బాగా వేగనిస్తున్నాను. తర్వాత కొంచెం పెప్పర్ పొడి, సాల్టు ఈ 2 కలిపి మొత్తం అంతా కలిసేటట్లు ఒకసారి అయితే కలుపుతున్నాను. ఇలా కలిపిన తర్వాత కొంచెం వాటర్ అయితే అందులో వేయాలి. ఇలా మూత పెట్టైనా ఉడికించవచ్చు, లేదు అంటే ప్రెషర్ కుక్కర్లో పెట్టి ఒక 3 విజిల్స్ అయినా రానివ్వచ్చు. నేనైతే కుక్కర్లో పెట్టాను. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత దాని లిడ్ తీసి ఒక ప్లేట్లో వేసి చల్లారబెట్టాను. ఇది చల్లారాలి. ఇది చల్లారిన తర్వాత దీన్నైతే మిక్సీ చెయ్యాలి. ఇదైతే బాగా చల్లారిపోయింది. ఇప్పుడైతే మిక్సీ జార్‌లో వేసాను. మిక్సీ జార్‌లో వేసి మిక్సీ చేశాను. ఇదైతే మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. చూడండి మెత్తగా అయితే అయిపోయింది. తర్వాత ఒక బాండీ తీసుకుని అందులో కొంచెం బటర్ వేయండి. అది మెల్ట్ అయిన తర్వాత ఇందాక పేస్ట్ చేసుకుంది కదా అందులో వేసి మిక్సీ జార్‌లో కొంచెం వాటర్ కూడా వేసి దాంట్లో ఉన్నదంతా ఊడ్చేసి అందులో వేయండి. ఇదంతా ఒకసారి అయితే బాగా కలపాలి. చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా, చిల్లీ ఫ్లేక్స్ అయితే అందులో కొన్ని వేయండి. చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే కనుక మన ఇంట్లో ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, ఎండుమిరపకాయలు గ్రైండ్ చేసినా అది చిల్లీ ఫ్లేక్స్ అయితే అయిపోతాయి. ఒకసారి మొత్తం అంతా కలిపేసి బాగా అయితే మరగనివ్వాలి. సాల్ట్ సరిపోయిందా లేదా అన్నది చూసుకోండి. మొత్తం బాగా మరిగిన తర్వాత సూప్ అయితే రెడీ అయిపోయింది. అందులో అయితే ఫ్రై చేసిన బ్రెడ్ అందులో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ముందు సర్వ్ చేసుకుని పైనుంచి బ్రెడ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేసి వేసుకుని తింటే క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుంది. నా దగ్గర అయితే బ్రెడ్ లేదు ప్రస్తుతానికి, మేమైతే ఇలాగే తిన్నాము. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీలో ఎవరైనా బ్రోకలీ సూప్ తాగారా లేదా అన్నది కూడా కామెంట్ చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకీ మీరు బ్రోకలీతో ఏ ఐటమ్స్ చేస్తారన్నది కూడా కామెంట్